హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. స్టిచ్చింగ్ టిప్స్లో ఈరోజు మనం ఈజ్ అలవెన్స్ అంటే ఏంటి, ఆ ఈజ్ అలవెన్స్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనేది చూద్దాం. ముందుగా మనం ఈజ్ అలవెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా బాడీ మెజర్మెంట్స్ని తీసుకుంటాం. ఆ ఎగ్జాక్ట్ బాడీ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని మనం ప్యాటర్న్ అనేది డ్రాఫ్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు అది మన బాడీకి కరెక్ట్గా ఫిట్ అయినట్టు వస్తుంది. అంటే మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ని తీసుకొని ఒక గార్మెంట్ని రెడీ చేసుకునేటప్పుడు అది మన బాడీకి ఎగ్జాక్ట్గా పట్టినట్టు వస్తుంది అనమాట. మన బాడీకి మనం రెడీ చేసిన గార్మెంట్కి మధ్యలో బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండదు. అంటే మన బాడీ మూమెంట్ కూడా ఉండకుండా మనం రెడీ చేసిన గార్మెంట్ అనేది మన బాడీకి ఎగ్జాక్ట్గా పట్టినట్టు ఉంటుంది. అలా కాకుండా మనకి కొంచెం బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలి అంటే మనం రెడీ చేసిన ఆ గార్మెంట్కి మనం ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట. దాన్ని ఈజ్ అలవెన్స్ అని అంటారు. ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్లోజ్ టు మీడియం నెక్. మనం రెడీ చేద్దాం అనుకుంటున్న గార్మెంట్కి బ్యాక్ నెక్ అనేది క్లోజ్ నెక్ కానీ మీడియం నెక్ కానీ పెట్టుకునేటప్పుడు ఇక్కడ చెస్ట్ లైన్ ఉంది కదా, చెస్ట్ లైన్లో 4th పార్ట్ని ముందు మార్క్ చేసుకుంటాం. దానికి ఒక 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇది చెస్ట్ లైన్లో 4th పార్ట్ అనమాట. దానికి ఒక 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి. ఎప్పుడంటే మనం బ్యాక్ నెక్ అనేది క్లోజ్ నెక్ కానీ మీడియం నెక్ కానీ పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా ఈజ్ అలవెన్స్ యాడ్ చేసుకుని దాని నెక్స్ట్లో మనం సీమ్ అలవెన్స్ని యాడ్ చేసుకుంటాం. సీమ్ అలవెన్స్ అంటే ఏంటో అందరికీ తెలుసు కదా. అంటే మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మన చాయిస్ బట్టి యాడ్ చేసుకుంటాం. ఈ సీమ్ అలవెన్స్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి మన డ్రెస్ టైట్గా ఉంటే కొంచెం లూజ్ చేసుకోవడానికి ఈ సీమ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ చెస్ట్ లైన్లో 4th పార్ట్ని మార్క్ చేసుకున్న తరువాత ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా, దాన్ని ఈజ్ అలవెన్స్ అంటారనమాట. ఈ ఈజ్ అలవెన్స్ అనేది మనం బ్యాక్ నెక్ అనేది క్లోజ్ నెక్ ఆర్ మీడియం నెక్ పెట్టుకునేటప్పుడు మాత్రమే ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటున్నాం కదా, డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి కదా, ఆ బ్రీతింగ్ స్పేస్ అనేది ఇక్కడే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ డీప్ నెక్ ఉంది కదా, ఇక్కడ బాగా డీప్ నెక్ ఉండడం వలన కొంచెం బ్రాడ్ అవుతుంది బ్యాక్ సైడ్లో, అది మనకి బ్రీతింగ్కి సరిపోతుంది. అందువలన మనం డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు ఈ చెస్ట్ లైన్లో 4th పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోకూడదు. అలా యాడ్ చేసుకుంటే మనం రెడీ చేసిన మన డ్రెస్ అనేది ఇంకా లూజ్గా ఉంటుంది. అందువలన మనం డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఓన్లీ క్లోజ్ నెక్ మీడియం నెక్ పెట్టుకునేటప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఈజ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. క్లోజ్ నెక్ అంటే 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచెస్ ఎంత పెట్టుకున్నా దాన్ని క్లోజ్ నెక్ అని అంటారు. మీడియం నెక్ అంటే 4 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ మధ్యలో మీరు ఎంత పెట్టుకున్నా దాన్ని మీడియం నెక్ కింద కన్సిడర్ చేస్తారు. డీప్ నెక్ అంటే 7 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ మధ్యలో ఎంత నెక్ డీప్ పెట్టుకుంటే దాన్ని డీప్ నెక్ కింద కన్సిడర్ చేస్తారు. ఈజ్ అలవెన్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోకూడదు అనేది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తూ మీరు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.